అంటే ఆయన నాన్న కాబట్టి మనం చెడిపోయిన వాళ్ళమే, ఆయన గుర్తించిన వాళ్ళమే, పట్టించుకున్న వాళ్ళమే అయినా ఆయన చేయాల్సిన పని ఆయన చేసేసాడు. నాన్న కాబట్టి ఒకడంటాడు తన్ను తానే సిలువ మీద కాపాడుకోలేదు అంటాడు. ఈ సిలువ ఎక్కడానికే వచ్చాడు ఆయన. సిలువ ఎక్కడానికి వచ్చాడు, సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. సిలువ మీద నుంచి దిగి రావటం గొప్ప, తన పిల్లల కోసం ప్రాణం పెట్టి చావుని చంపి తిరిగి లేవటం గొప్ప. సిలువలో ప్రాణం పెట్టడమే కాదు, 3వ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. లేచి 40 దినములు 500 మంది కంటే ఎక్కువ మందికి తాను ప్రత్యక్షపరుచుకొని తన పునరుద్ధానాన్ని గూర్చి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం 2-3 సాక్షులు ఉంటే సరిపోతుంది. కానీ యేసు సిలువ మరణ పునరుద్ధానాలకు సాక్షులు 500 మంది కంటే ఎక్కువ మంది. సాక్ష్యం ఇచ్చి శిష్యులందరూ చూస్తుండగా ఒలీవలో కొండ మీద ఆరోహణమై వెళ్ళాడు. నేడో రేపో మరికొన్ని దినముల్లోనో మరి కొంతకాలంలోనో ఆయన రాబోతున్నాడు. ఇది నిజం. యేసు సిలువ యేసే మోయాలి. మరి మనం మోయాల్సిన సిలువ ఏంటి? ఆ మాట ఆయనే చెప్పాడు. ఇప్పుడు మనం గుర్తించాల్సింది 2 సంగతులు. యేసు సిలువను జ్ఞాపకం చేసుకుంటూ మనం గుర్తు చేసుకోవాల్సిన 2 సంగతులు కీలకమైనవి. ఆ 2 అందించి ముగిస్తాం. యేసు ప్రభు తనను వెంబడిస్తున్న విస్తారమైన మనుషులతో ఒక మాట అన్నాడు. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల ప్రతి దినము తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూడండి, మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెనన్నాడు. నా సిలువనెత్తుకొని అన్నాడా, తన సిలువనా? ఒక్కసారి అందరూ చెప్పండి. తన సిలువనే. పక్కోడి సిలువని కూడా కాదు, ఎవరి సిలువ వాళ్ళదే. యేసయ్య సిలువ యేసయ్య మోసాడు. యేసయ్య మోసినట్టు నువ్వు సిలువ మోస్తే ఎవడికి రక్షణ రాదు. యేసయ్య సిలువను మోస్తే, యేసయ్య సిలువలో ప్రాణం పెడితే అది జగతికి రక్షణ. మరి నీవు మోయాల్సిన సిలువ ఒకటి ఉంది. ప్రతి దినము నువ్వు మోయాలట ఆ సిలువ.